ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. భక్తి కథలు, మంచి కథలు విందాము, చదువుదాము, వినిపిద్దాం పిల్లలకి అందరికీ. దాంట్లో ఉన్న నీతిని గ్రహిద్దాము. లక్ష్య శుద్ధి. మనం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అది డీలక్స్ బస్సు, ఎయిర్ కండిషను, కుషన్ సీట్లు, కలర్ టీవీ, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అది మనం వెళ్ళవలసిన ఊరికి వెళ్ళటం లేదు, మరో ఊరికి పోతుంది. ఆ బస్సు వల్ల కానీ, అందులోని సౌకర్యాల వల్ల కానీ మనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? లేదు కదా. ఈ లోకంలో మనం జీవన యాత్ర సాగిస్తున్న మంచి యవ్వనం ఉన్నది, గొప్ప విద్యలు అబ్బింది, పెద్ద ఉద్యోగం వచ్చింది, అందమైన భార్య ఉన్నది, చక్కని సంతానం ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ మనం ధర్మ మార్గంలో నడవకపోయినట్లయితే, ధర్మ జీవనమే మన లక్ష్యం కాకపోయినట్లయితే ఈ యవనాథుల వల్ల ప్రయోజనమే ఉండదు. అలసాని పెద్దన తన మనుచరిత్రలో ప్రవరుడి చేతి చెప్పించినట్లుగా ఇవన్నీ మీసాలపై తేనియల్. మీసం మీద పడ్డ తేనెబొట్టు ఎంతసేపు ఉంటుంది? ఏ పాటి ఆనందాన్ని ఇస్తుంది? క్షణికం, అత్యల్పం, అంతే. అట్లా అయితే మన లక్ష్యం ఏ విధంగా ఉండాలి చూద్దాం. మనం విద్యార్థి దశలో ఉన్నాం. చదువు తప్ప రెండు ఆలోచనలు లేకుండా బుద్ధిగా విద్యా సముపార్జన చేయాలి. మన పాటి విద్యార్థుల్లో మనం ఉత్తమమై ఉండాలి. అత్యసురు 100కి 35 మార్కులు కాకుండా చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అని భాగవతంలో ప్రహ్లాదుడు అన్నట్లుగా మంచి ర్యాంకులు వచ్చే విధంగా చదవాలి. తల్లిదండ్రులు మనల్ని చూసి మనసులో గర్వపడే విధంగా చదవాలి. మన వల్ల వారికి పరిపూర్ణమైన పుత్రోత్సాహం కలగాలి. మనం ఒక కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాం. చేస్తున్న పని మనకు భగవంతుడు అప్పగించిన పనిగా భావించి చిత్తశుద్ధితో పని చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ లాగా. కింది స్థాయి ఉద్యోగులు గౌరవించే విధంగానూ, పై స్థాయి ఉద్యోగులు అభిమానించే విధంగానూ మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. మనం ఇంటికి యజమానిగా ఉన్నాము. దానికి ఆధార స్తంభం మనమే. మన ఇంటి ప్రతిష్టలను కాపాడవలసిన బాధ్యత మనదే. కని పెంచిన తల్లిదండ్రుల వార్ధక్యంలో ఉంటారు. వారిని పువ్వుల్లో పెట్టినట్టుగా చూసుకోవాలి. భార్య ఉంటుంది, ఆమె మనలో సగం. ఎక్కడ ఒక ఇంట్లో, తన పుట్టినింట్లో పుట్టి అక్కడ 20 ఏళ్ళు పెరిగి ఈ ఇంటికి వచ్చింది. వంశాన్ని వృద్ధి చేస్తున్నది. ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. పెండ్లిలో అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను గుర్తుంచుకొని ధర్మార్థ కామాల్లో ఆమెను అతిక్రమించి ప్రవర్తించకూడదు. ఆమె జీవితాన్ని సుఖమయం చేయాలి. సంతానం కలుగుతుంది. పిల్లలు భగవద్రిచ్చిన వరాలు, అమృత ఫలాలు, మన వంశోద్ధారకులు. వారిని సక్రమ మార్గంలో పెంచాలి. మంచి చదువులు చదివించాలి. వారి భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలి. ఇంటికి బంధువులు, మిత్రులు వస్తుంటారు, అతిథి అభ్యాగతులు వస్తుంటారు. ఎవరిని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకోవాలి. అందరి చేత యోగ్యుడు అనిపించుకోవాలి. మనమందరం ఏ స్థితిలో ఉన్నా, ఏ వృత్తి చేస్తున్నా అందరం మానవులమే. ఈ నరజన్మ దుర్లభమైనది, అనేక జన్మల పుణ్య ఫలితంగా లభించింది అనే సత్యాన్ని గమనించి మానవోత్తములుగా ఎదగటానికి ప్రయత్నించాలి. ఇహలోక సుఖాలను అనుభవిస్తూనే పరలోక సుఖాల కోసం ఋషీశ్వరులు చేసిన సత్కార్యాలను ఆచరించాలి. అందరి లక్ష్యం, అన్ని జీవితాల గమ్యము ముక్తి కావాలి. మనం ఏ పని చేసినా ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే చేయాలి. ధర్మజీవనమే మన లక్ష్యం కావాలి. ఇంకొక కథ అండి. అనర్థ హేతువులు. మనం నిత్యం ఎన్నో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వింటుంటాం. మనం ఏదైనా చెయ్యకూడని పని చేస్తుంటే అమ్మా, నాన్న, పెద్దలు అది కూడదు అని హితబోధ చేస్తూనే ఉంటారు. అవేవి మన చెవికి ఎక్కవు. అందరి విషయంలోనూ, అన్ని సందర్భాల్లోనూ కాకపోయినా 4/3 వంతులు ఇదే పరిస్థితి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తి చేసిన హెచ్చరిక లేదా హితబోధ మన మనసుకి ఎక్కుతుంది, మన జీవితాన్నే మార్చివేస్తుంది. పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న సుదర్శనుడి కుమారులు అందరూ అప్రయోజకులే. ఒక రోజున సుదర్శనుడు పండితులతో పిచ్చాపాటి మాట్లాడుతుంటే ఒక ఆయన, యవ్వనము, ధనము, అధికారము, అజ్ఞానం వీటిలో ఏ ఒకటైనా మనిషికి అనర్థాన్నే కలిగిస్తుంది. అటువంటప్పుడు ఈ 4 ఒకే వ్యక్తికి ఉంటే ఇక చెప్పేది ఏమున్నది అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు తగిన ప్రయత్నం చేశాడు. ఫలితంగా రాకుమారులు రాజనీతి కోవిదులైనారు. ఏ మనిషికైనా చెడగొట్టే, పతనం పాలు చేసే విషయాలు 4. వాటిలో మొదటిది యవ్వనం. మన ప్రమేయము, ప్రయత్నము లేకుండానే ప్రకృతి సిద్ధంగానే లభించే వయోదశ ఇది. యవ్వనంలో ఉన్న మనిషికి హుషారు ఎక్కువగా ఉంటుంది. ఆ హుషారు ఎదుటి మనిషిని ఎవరిని లక్ష్య పెట్టనివ్వదు, అహంకారాన్ని కలిగిస్తుంది. ఆ అహము పెద్దల ముందు తలను వంచనివ్వదు. అదే యవ్వన లక్షణం. ఈ దూకుడుకు కళ్ళెం వేయకపోతే మనిషి పతనమవుతాడు. రెండోది ధన సంపద. మనిషి హాయిగా బతకడానికి డబ్బు అవసరమే, కానీ కేవలం డబ్బులోనే అన్ని విధాల హాయి ఉన్నదనుకోవడం భ్రమ.
అన్యాయంగా సంపాదించిన, అవసరానికి మించి అత్యధికంగా సంపాదించిన ధనం వల్ల అనర్థమే కలుగుతుంది. అటువంటి ధనం కలవాడికి కుమారుణ్ణి చూసినా భయమే అన్నారు ఆదిశంకర్లు. మితిమీరిన ధనం మనిషికి అహంకారాన్ని కలిగిస్తుంది, దుర్వ్యసనాలకు బానిసను చేస్తుంది, అతన్ని పతితుని చేస్తుంది. మూడోది అధికారం. అది పదునైన ఆయుధం వంటిది, మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. అది తన చేత తన పెత్తనము తిరుగులేనివైనప్పుడు దుర్మార్గుడు ఏ పాపకార్యం చేయడానికైనా వెనుకాడు. ఆ పాపమే అతన్ని పతితుని చేస్తుంది. నాలుగోది అజ్ఞానం. అజ్ఞానికి, మూర్ఖుడికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పినప్పటికీ వినడు. తాను పట్టిన కుందేటికి కాళ్ళు మూడే అంటారు. కాదన్న వాటిని దండిస్తాడు, పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఫలితం పతనమే. నిజంగా ఈ నాలుగిట్లో ఏ ఒకటైనా చాలా అనర్థానికి. అటువంటిది ఈ 4 అవలక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటే వాడు బాగుపడడం కల్లే. మనందరం ఈ సత్యాన్ని తెలుసుకొని యవ్వనంలో దుర్విషయాలకు బానిసలం కాకుండా న్యాయ మార్గంలోనే అవసరమైన లేదా మరి కాస్త సంపాదించుకోవాలి. మన శక్తియుక్తులను, మన అధికారాన్ని అన్నింటినీ సత్కార్యాలకే, పరోపకార్యం కోసమే ఉపయోగిస్తూ జ్ఞాన మార్గంలో నడవాలి. ఆ విధంగా ప్రవర్తించినట్లయితే మనకు సమస్త సౌఖ్యాలు అబ్బుతాయి. మన శక్తియుక్తులను, అధికారాన్ని సత్కార్యాలకే వినియోగించాలి. రైట్. ఎవడు తీసిన గోతులో వాడే. మనం మన సుఖదుఖాలను మనవిగానే భావించాలి, కానీ సుఖాన్ని మాత్రమే మనదిగా భావించి మన దుఃఖాన్ని అందరికీ ఇవ్వాలనుకుంటాం. అది ఎంతవరకు సబబు? స్వార్థం ద్రోహానికి కేంద్ర బిందువు. స్వలాభం కోసం పరులకు హాని తలపెట్టడం మంచిది కాదు. అలా చేసిన వారి ఫలితాన్ని అనుభవించక తప్పదనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. తన పిల్లలే సుఖంగా రాజ్యంలో ఉండాలని భావించిన ధృతరాష్ట్రుడి స్వార్థపట ఆలోచన అతడు బతుకుతున్న వరకు బాధపడేలా చేసింది. చివరకు అతడి పుత్రుల్ని బలి తీసుకుంది. మనం మన సుఖ దుఃఖాలను మనవిగానే భావించాలి, కానీ సుఖాన్ని మాత్రమే మనదిగా భావించి మన దుఃఖాన్ని అందరికీ ఇవ్వాలనుకుంటాం. అది ఎంతవరకు సబబు? వృద్ధక్షత్రుడనే రాజు సింధు దేశాన్ని పరిపాలించేవాడు. ఆయన కొడుకు సైంధవుడు. ఈ సైంధవుడు చిన్నప్పుడు ఆడుకునే సమయంలో ఏమరపాటుగా ఉన్నప్పుడు అతడు ప్రాణాలు కోల్పోతాడని ఆకాశవాణి చెప్పిందంటారు. ఈ వాక్కును విన్న తండ్రి విచారించాడు. అది దైవ సంకల్పం, దాన్ని మార్చడం మన తరం కాదు అని భావించకుండా తన కొడుకు తల నేల రాల్చిన వారి శిరం 1000 ముక్కలవుతుందని శపించాడు. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులని ఊరుకోక తన కొడుక్కి హాని కలగడం తథ్యమని తెలిసి ఇంకొకరికి హాని చేయాలనే ఆలోచన అతన్ని ఆ విధంగా ప్రేరేపించి శపించేలా చేసింది. చివరికి ఆ శాపం అతన్నే బలికోరింది. అది ఎలా అంటే, మహాభారత యుద్ధంలో అభిమన్యుడి మరణానికి కారకుడైన సైంధవుని మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అతడి ప్రతిజ్ఞను భంగం చేయాలని మరుసటి రోజు కౌరవులు సైంధవుని దాచి రక్షించసాగారు. అర్జునుడు సైంధవుని చూడలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతో చీకటిని సృష్టించాడు. సూర్యాస్తమయమైందని సైంధవుడు బయటకు రాగా అర్జునుడు బాణంతో అతడి శిరస్సు ఖండించాడు. ఆ శిరస్సును కింద పడకుండా చూడమని శ్రీకృష్ణుడు సూచించాడు. అర్జునుడు తన బాణాలతో ఆ తలను ఆకాశంలోనే నిలిపి పాశుపదాస్త్రంతో అది వెళ్ళి సైంధవుడి తండ్రి ఒళ్ళో పడేట్లు కొట్టాడు. తపస్సులో ఉన్న వృద్ధక్షత్రుడు ఉలిక్కిపడి తన ఒళ్ళో పడిన సైంధవుడి తలను కిందికి నెట్టాడు. అంతే. గతంలో అతడు ఇచ్చిన శాపాన్ని అనుసరించి అతడి తలే 1000 ముక్కలైపోయింది. ఇతరులను నాశనం చేయాలని మనం ఒక్కటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడంటే ఇదే. మరి ఇంకొకరి చెడును కోరకూడదు. అది అందరూ మంచి కోరాలండి, పెద్దల మాట. ఆకలి వేళల్లో, అలసిన వేళల్లో వెంట తెచ్చుకున్న చద్దిమూట ఆకలిని తీర్చి శక్తినిచ్చి మళ్ళీ నడక సాగేందుకు ఉపకరిస్తుంది. అలానే పెద్దలు చెప్పిన మాట కూడా మానవ జీవన గమనంలో ప్రతి మలుపులోనూ, ఆ మాటకొస్తే ప్రతి అడుగులోనూ ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. చద్దిమూట లాంటి పెద్దల మూట వింటే జీవితం విజయపథంలో సాగుతుంది. తమకంటే చిన్నలు హాయిగా జీవితాన్ని గడపాలని నిష్పక్షపాత ధోరణిలో తమ జీవితాన్నంతా కాచి వడపోసే అనుభవ సారాన్ని పెద్దలు అందిస్తుంటారు. ఆ మాటల్ని చేతస్థంగా భావించి నిరాదరిస్తే నష్టపోయేది మాట వినని వారే. దైవంతో సమానులుగా పెద్దవారిని గౌరవించాలని చెబుతున్నాయి మన సాంప్రదాయము, వాంగ్మయము. దుర్యోధనుడు హితోక్తుల్ని చెవిన పెట్టి ఉంటే అతడి జీవితం చిట్ట చీవుల్లో అంత హేయంగా ముగిసి ఉండేది కాదు.
అతన్ని నమ్ముకున్న వారు కష్టపాలు అయ్యేవారు కాదు. ఓసారి వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడు ఓసారి వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడు మాట వినడం లేదని ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు వ్యాసుడు త్వరలో మైత్రేయుడు అయిన మహర్షి పాండవుల దగ్గర నుంచి రాబోతున్నాడని, ఆ మహర్షి ధర్మ బోధనలు దుర్యోధనుడు శ్రద్ధగా విని ఆచరిస్తే మేలు జరుగుతుందని, వినకపోతే ఆయన శాపానికి గురి కావాల్సి వస్తుందని కూడా చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు వెళ్ళాక ధృతరాష్ట్రుడు తన కుమారుడికి తన వంతుగా చెప్పాల్సిన మంచిని చెప్పాడు. అతడు వినిపించుకోలేదు. ఇంతలో అనేక తీర్థాలు క్షేత్రాలు సేవించి పాండవుల యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరి మైత్రేయ మహర్షి హస్తనకు రానే వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ మహర్షికి చేయవలసిన అతిథి పూజ సత్కారాలన్నీ చేశాడు. పాండవులు ధృతరాష్ట్రుడు అంటే ఎంతో గౌరవం కలిగి ఉన్నారని, వారి ధర్మవర్తనం చూస్తుంటే ముచ్చరేసిందని చెప్పాడు. అంతేగాక అక్కడున్న దుర్యోధనుడిని మైత్రేయుడు చేరబిలిచి ప్రేమానురాగాలతో అతడి వంక చూస్తూ పాండవులపై క్రోధాన్ని విడిచిపెట్టి వారికి స్నేహం చేయమని చెప్పాడు. అడవుల పాలైన పాండవులు శక్తిహీనులేమి కాదని భీముడు జరాసంధుని వధించిన తీరు గమనిస్తే పాండవుల పరాక్రమాలు ఎంతటివో విశదమవుతాయని చెప్పాడు. ద్రుపదుడు లాంటి గొప్ప గొప్ప రాజులు అంతా పాండవులకు అండగా ఉన్నారని, కనుక వారితో వైరం మంచిది కాదని వివరించి చెప్పాడు మైత్రేయుడు. దుర్యోధనుడు ఆ మహర్షి మాటను ఒక్కటి కూడా చెవిన పెట్టలేదు. పైగా ఆయన అవమానిస్తూ తన తొడలు చరుచుకుంటూ బాహువులు పైకెత్తుతూ నిర్లక్ష్యంగా కాలి బొట్టన వేలుతో నేల మీద రాయసాగాడు. ఆ నిర్లక్ష్య ప్రవర్తన మైత్రేయుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. తాను మంచి కోరి చెబుతుంటే తనను అవమానిస్తూ తొడలు చూపుతూ చరుస్తూ ప్రవర్తించిన కారణంగా భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టగలనని చెప్పించాడు. అప్పటికీ దుర్యోధనుడి బుర్రకు ఏమీ ఎక్కలేదు. ధృతరాష్ట్రుడు మాత్రం భయంతో వణికిపోతూ క్షమించి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అందుకు మైత్రేయుడు రవ్వంత శాంతిస్తూ, మించిపోయింది ఏమీ లేదు. ధర్మవర్తనులైన పాండవులతో దుర్యోధనుడు స్నేహంగా ఎప్పుడుంటే అప్పుడు శాపోపసంహారం అవుతుందని చెప్పాడు. అయినా దుర్యోధనుడికి చీమ కొట్టినట్టుగానైనా అనిపించలేదు. ఆ పెద్ద మనిషి మాట ఆనాడు విని ఉంటే కురుక్షేత్ర సంగ్రామం చివరిలో దుర్యోధనుడు భీముడి చేతిలో తొడలు విరిగిపడి హేయమైన స్థితిలో జీవితాన్ని చాలించి ఉండేవాడు కాదు. భారతం అరణ్యపర్వంలో కనిపించే ఈ కథ మేలుకోరి చెప్పే పెద్దల మాటలను పిన్నలు విని తీరాలంటోంది. పెద్దలు పిన్నల మేలుకోరి చెబుతారు. మంచి మాటలు చూడండి, పెద్దలు చెప్తే ఏదైనా కానీ వినాలి. శుభాశుభ కర్మాచరణాలు. పరమాత్ముడు సర్వ జగత్తులకు కర్త. విశ్వంలోని సర్వ ప్రాణికోటికి ప్రభు అయిన ఈశ్వరుడు పాలనకు అవసరమైన ధర్మాలను సక్రమంగా ఆచరించేందుకు వేదాలను శాస్త్రాలను రచించాడన్నది పెద్దల మాట. మహాకవి కాళిదాసు రఘువంశంలో ధర్మాలను శృతులను పాటించని పాలితులు అధర్మ పథంలో పయనిస్తారంటాడు. జగత్కర్త చరాచరాలన్నింటికీ ధర్మాలను నిర్దేశించాడు. జన్మలన్నింటిలోకి ఉత్కృష్టమైనది మానవ జన్మ. ధర్మాలను విచక్షణతో ఆచరించగలిగితేనే వైకుంఠపాలి అధిరోహించగలము. సర్వదా శాస్త్రానుగుణంగా నడుచుకోవాలని బోధిస్తే ఎందరో నిరాసక్తతకు గురయ్యే అవకాశాలున్నాయి. మానవ స్వభావంపై శాసనాల కన్నా మంచి ఉపదేశాలే ప్రభావము చూపగలుగుతాయి. భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దురా నాన్న, అలా చేస్తే దేవుడికి బదులుగా దెయ్యాలు కళ్ళేకి వస్తాయని చిన్నపిల్లలకు తల్లి కానీ బామ్మ కానీ చెప్పడము కొన్ని ప్రాంతాల్లో గమనిస్తాం. దైవం పేరు చెబితే భక్తి, దెయ్యం పేరు చెబితే భయం. కనుక పిల్లలు భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి జంకుతారు. ఇందులో పరమార్థం ఏమిటంటే, భుజించిన వెంటనే నిద్రపోవడం వల్ల తిన్నది జీర్ణం కాకపోవడమే కాక కలత నిద్రలో పీడకలలు రావచ్చని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దైవం పేరుతో సదాచారం నేర్పడం సులభం. భోజనం చేశాక కాసేపు అల్లరి చేస్తూనైనా కాళ్ళు చేతులు కదిలిస్తూ వ్యాయామంలా చేసి అలసి నిద్రపోయిన పిల్లలు ఆరోగ్యం బాగుంటుంది. మన సమాజంలో మనిషి చేయకూడని పలు కర్మలకు భగవంతుడికి అనుసంధానం చేయడం వల్ల పాపం చేస్తున్నామేమో అన్న భయంతో మానవుడు చేసే కర్మలన్నీ సక్రమంగా చేయగలుగుతాడని మహాత్ములు భావించారు. శకునాలు, శుభాశుభ కర్మాచరణాలు మనిషిని సక్రమ మార్గంలో నడపడానికి ఏర్పరిచినవే. పిల్లి ఎదురైతే ప్రయాణం మానుకోవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. సూర్యకాలంలో ఆటలమ్మ, పెద్దమ్మ, స్ఫోటకము లాంటి వ్యాధులు
తీవ్ర పరిణామాలకు గురయ్యేవి. అతిసారము, ప్లేగు లాంటి వ్యాధుల వల్ల గ్రామాలే నిర్మానుష్యాలయ్యేవి. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి సోకుతూ మహమ్మారిలా ప్రబలే వ్యాధుల వ్యాప్తికి పెంపుడు జంతువు పిల్లి మూల కారణంగా ఉండేది. పిల్లి నడిచిన భూమిపై నడిచి గ్రామాంతరం వెళ్ళడం వల్ల వ్యాధులు సోకి వైద్య సహాయం లభించని పరిస్థితిలో మరణమే శరణమయ్యేది. కనుక పిల్లి నడిచిన జాడలు వ్యాధి కారకాలు. కనుక ఆ జాడలు చూసిన తర్వాత ప్రయాణం చేస్తే మంచిదని పూర్వీకులు ఆ శకునాన్ని ఏర్పరిచారంటారు. క్రిమినాశిని అయిన పసుపును పాదాలకు రాయటము, ఆటలమ్మ, పెద్దమ్మ, స్ఫోటకము వ్యాధులు సోకినప్పుడు వేప మండలతో విసరటము, ఎంతో దూరం నుంచి నడిచి వచ్చిన బంధువుకు ఇంట్లోకి రాకముందే పాద ప్రక్షాళనకు నీళ్ళు ఇవ్వడం వంటివి అన్నీ సకారణాలే. ప్రయాణంలో శవయాత్ర ఎదురైతే మంచిది అని అంటారు. ప్రయాణంలో ఎదురైన శవాన్ని, ఆ శవం ఎవరిదైనా సరే కాసేపు మోసి కాటికి పంపడం పుణ్యకార్యం. కనుక అవకాశం కలిగిన శవయాత్ర ఎదురు రావటం మంచిది అని అంటారు. ఒక ఇంట్లో మనిషి మరణిస్తే ఆ ఇంటి వారే 10 రోజులు ఇతరులెవ్వరినీ తాకకుండా ఉండాలన్నది ఆరోగ్య సూత్రమే. మరణించిన మనిషి ఏ రుగ్మతతో మృతి చెందాడో తెలియదు. కనుక కొంతకాలం ఆ ఇంటి వారిని పరులకు దూరంగా ఉంచి ఆ తర్వాత గృహపక్షాలన అనంతరం ఆ అంటరానితనం నుంచి విముక్తి చేయడం ఆరోగ్య సూత్రమే. ఏది ఏమైనా మానవ సమాజాన్ని క్రమపదంలో పెట్టి ఎవరి వల్ల మరొకరికి హాని జరగకుండా చూడటమే ఇలాంటి ఆచారాలకు మూల కారణం. పూర్వ సమాజంలో మానవుడు దైవచింతనకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు కనుక ధర్మసూత్రాలు, ఆరోగ్య సూత్రాలు దైవికమై మన సంస్కృతిని ఆదర్శవంతం చేస్తాయి. అదండి శుభాశుభ కర్మలు. మన పూర్వకాలం మహర్షులు, పెద్దలు నిర్ణయించినవి ఇవన్నీ మంచి పద్ధతులు. చూడండి, ఇవన్నీ ఆచారాల వెనుక కారణాలు తెలిసి మసలుకోవాలి. విర్రవీగితే అధోగతే. తనను మించిన వాడు లేడని అనుకోవడం ఎంత మాత్రమూ ఉచితం కాదంటారు పెద్దలు. అహంభావము, అహంకారము సర్వ వినాశ హేతువులని హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ హెచ్చరికలు ఏదో మామూలుగా తాత్విక చింతనతో, ఆధ్యాత్మిక ధోరణితో చేసేవేలే. వాటిని అంతగా గౌరవించాలా అనుకుంటే పర్యావసనాలు విపరీతంగానే ఉంటాయి. ఫలితం అనుభవించేటప్పుడు ఆ పెద్దల మాటలను ఎంతగా గుర్తుకు తెచ్చుకున్నా అప్పుడు వాటిని ఆచరిద్దామని ప్రయత్నం చేసినా లాభమేమీ ఉండదు. ఒకప్పటిలాగే కొందరు కిరాతులు తమకంటే వయసులోనూ జ్ఞానంలోనూ మిగతా అన్నిటికంటే పెద్దవారైన ముండుల మాటలు వినక ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఓసారి విదురుడు మరికొందరు మునులు కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు. ఓ చోట కొందరు కిరాతులు వారికి తారసపడ్డారు. విదురాదులను చూసి వారు వినయంతో నమస్కరించి తాము కూడా వస్తామని దయతో అనుమతించమని కోరారు. జ్ఞానశూన్యులు అయినప్పటికీ వినయగుణ సంపన్నులుగా ఉన్న కారణంగా మునులు ఆ వేటగాళ్లను తమ వెంట వచ్చేందుకు అంగీకరించారు. అలా అంతా కలిసి ముందుకు సాగుతుండగా అల్లంత దూరాన గంధమాదన పర్వతం కనిపించింది. ఆ పర్వతం మీద పొదరిల్లు లాంటి ఓ ప్రదేశం ఉంది. ఆ పరిసరాల్లో దివ్యమైన ఓషధులు విలసిల్లుతున్నాయి. అక్కడికి కొద్దిగా పై ఎత్తున దుర్గమమైన ఒక గుహ వారికి కనిపించింది. ఆ గుహ దగ్గర వెళ్ళాలంటే ఎవరికీ వీలు కాదు. బాగా ఏటవాలుగా నున్నగా ఉండి పట్టుకోవడానికి ఎలాంటి ఆలంబన లేకపోవడంతో అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించేవారు జారి కింద పడటమే తప్ప పైకి పోలేకుండా ఉంది. ఆ గుహలో ఓ తేనె పట్టు కనిపించింది. అది మామూలు తేనెటీగలు పెట్టింది కాదు. బంగారపు రంగులో ఉన్న ఆ తేనె పట్టు ఓ కుండలాగా అందంగా కూడా ఉంది. ఆ తేనె పట్టు ధనాధిపతి అయిన కుబేరుడికి ఎంతో ఇష్టమైనది. దాన్ని నిరంతరం భయంకర విష సర్పాలు రక్షిస్తూ ఉంటాయని, ఆ తేనెను తాగితే అమరత్వం లభిస్తుందని, అంధుడికి చూపు వస్తుందని, వృద్ధుడికి పునర్యవనం కలుగుతుందని ఓషధి పరిజ్ఞానం ఉన్న మునులు మాట్లాడుకోసాగారు. వారెవరూ ఆ తేనె పట్టు దగ్గరకు వెళ్ళి ఆ తేనెను సేవించాలని ఆరాటపడలేదు. కిరాతును మాత్రం మునులు తెలివి తక్కువ వారనని, సర్పాలకు భయపడి అక్కడకు వెళ్ళటానికి వెనకడుగు వేస్తూ కంటి ముందున్న దివ్యౌషధాన్ని చేజార్చుకుంటున్నారని భావించారు. మునులను 4 అడుగులు ముందుకు వేయనిచ్చి వారు ఆ తేనె పట్టు కోసం ఏదో ఒక విధంగా పాకుతూ పోవచ్చని భావించారు. తమకు అటువంటి విద్యలు చిన్నప్పటి నుంచి బాగా తెలుసన్న అహంకారంతో విర్రవీగారు. జర్రున జారి భయంకర విషసర్పాలన్న చోటపడి ప్రాణాలు కోల్పోయారు. అహంకారము, దురాశ వారికి అలా మరణాన్ని తెచ్చిపెట్టాయి. విదురుడు ధృతరాష్ట్రుడితో
ధృతరాష్ట్రుడికి ఉద్యోగ పర్వంలో ఈ కథను వివరించి చెప్పాడు. దుర్యోధనుడు మునుల వెంట వెళ్ళిన కిరాతులలాగానే దురాశతో ప్రవర్తిస్తున్నాడు. ధర్మ మార్గంలో వెళుతున్న పాండవులను హింసించడం, వారి రాజ్యాన్ని సంపదను అధర్మంగా ఆశించడము క్షేమకరం కాదని హెచ్చరించాడు. ఈ నీతి నాటి వారికే కాదు ఈనాటి వారికి అత్యంత ఆచరణ యోగ్యమే. అహంకారము దురాశ మరణకారకాలు. సోహమండి.